నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. సో ఈరోజు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో మనం అనుకున్నాం ఎన్ని రోజులు 4-5 రోజులు భగీరథ్ ఎట్టుపోయిండు, ఎటు అప్స్కాండ్ అయిండు, ఆయన విదేశాలకు పోయిండని చెప్పేసి కొందరు, లేదు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి బండి సంజయే ఏనో దాచిపెట్టిరని కొంతమంది. సో చాలా రకాలుగానైతే ముఖ్యంగా ఆయన వేరే దేశానికి వెళ్ళిపోయిండు అని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు. సో ఏదేమైనా కూడా మరి అన్ని రోజులు ఎక్కడికి పోయిండు ఏంది అని చెప్పేసి మనము ఆయన రిమాండ్లోకి పోయిన తర్వాత దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు. మరి నిజంగా దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకి బెయిల్ వస్తుందని చెప్పేసి ఊహించినుండే, బెయిల్ రాని పరిస్థితిలో మేము తెచ్చి వదిలిపెట్టినామని చెప్పేసి కూడా బండి సంజయ్ మాట్లాడి. మరి ఇక్కడ సెన్సేషన్ న్యూస్ ఏంది అంటే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు. మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెడికవర్ హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడూ పోయి రిబ్బన్ కట్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి. చాలా బ్రాంచ్లు ఉన్నాయి, ఆ బ్రాంచ్లు ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఈయన పోయి కట్ చేస్తుంటాడు. మరి ఇంతగానో మనం కూడా గతంలో కూడా దీనికి సంబంధించి మాట్లాడినాం. గవర్నమెంట్ హాస్పిటల్ని పట్టించుకో రేవంత్ రెడ్డి, ఎక్కడనో పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి గతంలో కూడా మనం మాట్లాడాం. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ అయితే చాలా గట్టిగా చెప్పిండు, ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చిండనేసి అనుకోవాలి. ఏమని ఇచ్చిండు? ఆ మెడికోర్ హాస్పిటల్ ఎవరిదే కాదు, రేవంత్ రెడ్డి అల్లుంది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ చుట్టాలది కావచ్చు, దాంట్లో చాలా మందికి సంబంధించి చాలా మంది హస్తాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఈ వారం రోజులు బండి భగీరథ్ ఎక్కడ పోయిండు అనేసి అని అనుకుంటున్నారంటే, మెడికవర్ హాస్పిటల్లో 28వ అంతస్తులో బండి భగీరథ్ని రేవంత్ రెడ్డి దాచిపెట్టిండు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు కలిపి ప్రజలను పిచ్చోలు చేస్తున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రధానంగా బయటికి ఎట్లొచ్చింది ఈ వార్త అంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే మీడియా కవర్ చేసింది కాబట్టి అది బయటికి వచ్చింది. లేకపోతే లోపలనే అది ఉండేది, ఆయన రిమాండ్లో ఉండేటోడు కూడా కాదు అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అనుకోవాలి. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు కేటీఆర్. అంటే మన అందరికీ తెలిసిన విషయమే, మెడికవర్ హాస్పిటల్లో ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్ చేస్తాడు, పోయి రిబ్బన్ అయితే కట్ చేస్తాడు. మనకు చాలా రకాలుగా డౌట్లు కూడా ఉండే, మెడికవర్ హాస్పిటల్ ఎవరితో కాదు వాళ్ళ అల్లు ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటారు. అది వాస్తవమేనా అంట 100%. మరి దీనికి సంబంధించి ఈయన సెన్సేషన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన 20 అంతస్తుతో సహా చెప్తున్నాడు, 28వ అంతస్తులో రేవంత్ రెడ్డి దాచిపెట్టిండు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నాడు. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రెండు ఒకటే. ఇద్దరు కలిసే బండి భగీరథ్ని మెడికవర్ హాస్పిటల్లో 28వ అంతస్తులో దాచిపెట్టిండని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నాడు. మరి దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు మనతో ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అమ్మా కావ్య. సో మీరు చూసిండొచ్చు, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ అనే ఆయన అప్స్కాండ్ అయ్యి వేరే దేశాలకు కావచ్చు ఎక్కడనో దాచుకోలేడు, రేవంత్ రెడ్డి దాచిపెట్టిండు, అది కూడా మెడికవర్ హాస్పిటల్ 28వ అంతస్తులో దాచిపెట్టిండు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రెండు బీజేపీ కాంగ్రెస్ ఒకటే, వీళ్ళందరూ కలిసి డ్రామా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఎట్లా చూస్తారు మరి? అన్ని తెలిసినోడు అమాస నాడు చచ్చిండట, ఏమీ తెలియనోడు ఏకాదశి నాడు చచ్చిండట. ఇట్లుంటది కేసీఆర్ కథ, కేటీఆర్ కథ. మరి తెలుసు కదా, 28 అంతస్తులో దాచిపెట్టిండు. ఎందుకప్ప రోడ్ల మీద ధర్నా చేస్తారు, హాస్పిటల్లోనే పోయి ముట్టడి చేసి ధర్నా చేసి అయిపోయిండే కదా. మెడిక్యూర్ అని తెలుసు, 28వ అంతస్తు అని తెలుసు, రేవంత్ రెడ్డి దాచిపెట్టిండు అని తెలుసు. అదే అయ్యది వచ్చినాక అమాస 6 నెలలకు వచ్చినట్ల ఆయనకు అరెస్ట్ చేసినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి దాచిపెట్టిండు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒక్కటే, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని పిచ్చి కూతలు కూసి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే, నీ రేటింగ్ కోసము, నువ్వు మీడియా లైవ్ చేయడం కోసం, సారీ తెలంగాణలో ఇప్పుడు మాట్లాడడానికి ఏ సబ్జెక్టు లేదు. ప్రభుత్వం అన్ని విధాలా నువ్వు సర్వనాశనం చేసినా ప్రభుత్వం అన్నిటిని కాపాడుకుంటూ వస్తున్నది, ఉన్న దాంట్లో అందరికి పంచుతోంది. కాబట్టి ఇప్పుడు అనడానికి ఏం లేదు. ఒక దిక్కు చెల్లెలు వాయిస్తుంది, ఒక దిక్కు పబ్లిక్ చెప్పులతో కొడుతుర్రు రేడికి పోతే కూడా.
ఓడగొట్టి. కాబట్టి ఇప్పుడు ఏమున్నది, ఏదన్నా ఒక సబ్జెక్ట్ పట్టుకొని గుంజాలి. అంత అవసరం కాంగ్రెస్ కి లేదు. ఒక్కసారి మీలాగా మీ చెల్లెల్ని అరెస్ట్ చేసిన తర్వాత మీరు పోయి కాలేలు మొక్కి మీ చెల్లెల్ని ఇడిపించుకొని వచ్చినట్ల బీజేపీతో పొత్తు పెట్టుకొని అట్లాంటి పనులు కాంగ్రెస్ లో జరగవు. మరి రేవంత్ రెడ్డి గారు చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరికైనా న్యాయస్థానం ఒకటే, మేము డీజీపీకి ఆదేశాలు ఇచ్చినాము, బండి సంజయ్ కొడుకుని తెచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి అని బహిరంగంగానే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు. ఇంతకన్నా ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు లేదు. మీలాగా గతంలో ఆడపిల్లలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన, మానభంగాలు చేసి చంపేసిన, కనీసం నోరు తెరిచి మాట్లాడలేదు. ఒక ఆడపిల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఆమెకు అఫేర్ ఉండి చచ్చిపోయిందని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి దొంగ వెధవ కేటీఆర్ ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు ఈయనకి ఎక్కడ కూడా లేదు. ఆ పిల్ల పేపర్ లీకేజ్లు అయ్యి చనిపోతే పేపర్ లీకేజ్ కాదు, అఫేర్ ఉండి చనిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక తల్లి 3 ఆడపిల్లల్ని కంటే నా కోసం గన్నవా అని స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఇట్లా 6 సంవత్సరాల పిల్ల సింగరేణి కాలనీలో చచ్చిపోతే వాళ్ళ చెల్లెలేమో బిర్యానీ హోటల్ లాంచ్ చేయండి అని పోయింది. వీళ్ళ అన్ననేమో ఫామ్ హౌస్ లో వండుకుంటూ వాళ్ళ నాయన ఫామ్ హౌస్ లకి వెళ్ళలేదు. మహిళా మంత్రులకు అస్సలే సోయి లేదు. అక్క ముఖ్యంగా ఒక్క నిమిషం, అసలు మీరు ఏమనుకుంటున్నారు? బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలని మీకు ఏమైనా ఉందా? బండి సంజయ్ బర్తరఫ్ కావాలని ఏమైనా ఉందా? ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మీ ఉద్దేశం? అసలు నేనేమంటున్నా తెలుసా, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. గతంలో ఇన్సిడెంట్లు ఇది ఇంకా చాలా, ఇది ఒక అరాచకమైనటువంటి సంఘటన. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లాగానో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లాగానో నేను మాట్లాడట్లేదు. బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదు, బండి సంజయ్కి ఏం సంబంధం, అది వాళ్ళ కొడుకు చేస్తే అంటున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో బండి సంజయ్ కొడుకుకి ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం లేదని స్టేట్మెంట్లు ఇస్తారు. ఇట్లాంటి స్టేట్మెంట్లు మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మల్లు రవి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి, కొడుకు చేసిన తప్పకి తండ్రికి ఏం సంబంధం, ఆయన ఎందుకు మధ్యలో రాగుతున్నా అనే విధంగా మల్లు రవి మాట్లాడడం జరిగింది. మీరేమో రాజీనామా చేయాలని చెప్పేసి మీరు ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. నేనేమంటున్నా, రాజీనామా చేయాలంటే ఆయన స్వచ్ఛందంగా చెయ్యాలి అని చెప్తున్నా. మేము ఆయన మీద వాళ్ళలాగా మాట్లాడితే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, మా కాంగ్రెస్ పార్టీని, మా నెహ్రూని లాస్ట్ చివరాఖరికి ఏ అవసరం వచ్చినా నెహ్రూని లాగుతారు. కానీ బీజేపీ లాగా ఇంకిత జ్ఞానం లేకుండా అక్షరాస్యత లేనటువంటి పార్టీ మాది కాదు. మేము చదువుకున్నటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. అందరికి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటది, క్వాలిటీ ఆఫ్ రాజకీయ అనుభవం ఉంటది మా దగ్గర. కాబట్టి మేము అట్లాంటి చెత్త స్టేట్మెంట్లు ఇయ్యము. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి ఆయన. మా దగ్గర అప్పుడు ఏదన్నా రాష్ట్రంలో చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగితే కేంద్ర మంత్రులు రాజీనామా చేసినటువంటి విషయాల్ని, ప్రజలకు ఏదన్నా చిన్న హాని జరిగితే అట్లాంటిది స్వచ్ఛందంగా బేటీ బచావో బేటీ పడావో అనే పార్టీలో ఉండి మరి బేటీని పటాయించి బేటీని మానభంగం చేసినటువంటి ఏమంటారు నేషనల్ అంటే ఈరోజు జాతీయ స్థాయిలో పార్టీ అయినటువంటిది, ఇందులో కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, వాళ్ళ పార్టీ బర్తరఫ్ చేయాలి. అంతేగాని మేమెవరమో ఆయనకు తీసుకొని పోయి రాజీనామా చేపి స్థాయిలో మేము లేము. మేము బర్తరఫ్ చెయ్యి అంటే వాళ్ళు చేసేటోళ్ళు కాదు, స్వచ్ఛందంగా చెయ్యాలి సిగ్గుశరం ఉంటే ఆ పార్టీకి. రైట్ అక్క, థ్యాంక్ యూ. చూసారు కదా, ఏదేమైనా కూడా మరి అప్పుడు ఏం చేశారు కేటీఆర్, అప్పుడెందుకు మాట్లాడలే, మెడికవర్ హాస్పిటల్లో 28వ అంతస్తులో ఉండడం అని చెప్పేసి ఇప్పుడు అంత క్లియర్గా ఉన్నప్పుడు, అప్పుడు వారం రోజులు అబ్స్కాన్లో ఉన్నప్పుడు అప్పుడెందుకు బయటికి రాలేదు అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. మరి ఇది కూడా ఒక రకంగా ప్రశ్నార్థకంగానే మారింది. ఆయననేమో చాలా క్లియర్గా చెప్తుంది. మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన దాదాపు 5-6 రోజులు అయిపోతుంది ఆయన రిమాండ్కి పోయి, మరి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయం మాట్లాడాలని చెప్పేసి కూడా అది కరెక్ట్ క్వశ్చనే కదా. మరి ఇన్ని రోజులు ఏం చేసిండు, మరి మీడియా కూడా తెలుసు, మీడియా కూడా తెలుసుకోవాలి ఇవన్నీ అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మెడికవర్ హాస్పిటల్కి సంబంధించి అది రేవంత్ రెడ్డి అల్లుందే, దాంట్లో 28వ అంతస్తులో రేవంత్ రెడ్డి దాచిపెట్టిందని చెప్పేసి కేటీఆర్ అంటున్న దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అయితే కొట్టిపారేస్తున్నారు.